అక్క అక్క స్లో 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 స్లో. ఏం కాదులే, నేనున్నాగా. మీరెప్పుడొచ్చారు? అక్క రోడ్డు ముందు ముందుందక్క. అయ్యో ఏంటక్క రోడ్డు ముందుంటే వెనక చూస్తున్నారేంటి? సారీ సారీ, ఓకే. ముందు మీరు దిగండి. మేము ఎందులకు దిగవలను? ఎందుకు దిగాలక్క? నీతో మాట్లాడడం లేదు, మీతో మాట్లాడుతున్నాను. నాతో కదా? ఏహే, ఏదో ఒకటి మాట్లాడండి. నువ్వే కదా నాతో కాదు అన్నా, అందుకే నేను మాట్లాడట్లేదు. అవును, భాగి, నేను నీతో మాట్లాడడం లేదు. మరి ఇంకెవరితో మాట్లాడుతున్నారు? చెప్పుము. నీ సోదరి అడుగుచున్నది కదా. నాతో నాతో నేను మాట్లాడుతున్నాను. ఏమో అక్క, మీరు నాకు అస్సలు అర్థం కారు. అక్క ఏంటక్క, వాళ్ళందరూ మన కార్ని ఎందుకు వింతగా చూస్తున్నారు? ఓ చెప్పక్క, వాళ్ళు ఎందుకు అలా చూస్తున్నారు? అంటే నీకు కనిపించేది వాళ్ళకి కనిపించట్లేదు, అందుకే వాళ్ళకి కనిపించే చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? భాగి, నువ్వు రోడ్డు తప్ప ఇంకేం చూడకు, అసలు కన్ఫ్యూజన్సే ఉండవు. ఇప్పుడే వస్తానండి. నమస్తే సార్. నమస్తే అండి. వాళ్ళు లోపల మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఏమండి, నేను చెప్పాను కదా, అమరేంద్ర గారు. నమస్కారం అండి. నమస్కారం. చిత్రని దత్తత తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా సార్కి చెప్పండి. చిత్ర అసలు మంచిదే కాదు బాబు. ఈరోజు మేము కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నామంటే దానికి పూర్తి కారణం ఆ చిత్రే బాబు. సారీ అండి, మీరు బాగా ఎమోషనల్ అవుతున్నారు. మీరు కాస్త నార్మల్ అవ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఈలోగా మా తమ్ముడు వినోద్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్తాను. అలాగే సార్. సరే, కూర్చోండి. కూర్చోండమ్మా. అవును, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత భాగి పక్కనుంటే భాగ్యని తప్పుగా అనుకుంటారు కదా, ఏం చేయాలి ఇప్పుడు? భాగి, అక్కడికి చేరిపోయిన తర్వాత నేను కార్ పార్క్ చేసి వస్తాను. నువ్వు డైరెక్ట్గా
అమర్ సార్ దగ్గరికి వెళ్ళిపో. నేను కార్ పార్క్ చేసి నీ దగ్గరికి వచ్చేస్తా. ఓకే ఓకే. ఓకే. హలో అన్నయ్య, చెప్పు. వినోద్, అర్జెంటుగా అనాథ శరణాలయానికి రా. ఎందుకన్నయ్య, ఏమైనా జరిగిందా? చెప్తాను, నువ్వు వెంటనే బయలుదేరరా. సరే అన్నయ్య. మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? సరే వస్తున్నాను పదా. ఇప్పుడే వస్తానండి. అక్క పార్క్ చేసి వచ్చేయండి. అలాగే బాగి. ఏమండి, బాగి, నువ్వేంటి ఇక్కడ? చిత్రని దత్తత తీసుకున్న వాళ్ళ గురించి కనుక్కుందామని వచ్చానండి. నీకెలా తెలుసు? అసలు ఎలా వచ్చావు? రాతోడు మీతో చెప్పడం పక్కింటక్క విన్నారంటండి. ఆవిడే మన కారులో ఇక్కడికి తీసుకొచ్చారు. పక్కింటక్క? అవునండి. ఎప్పటి వరకు వీరవనిత వలె ఆ చతుచక్ర వాహనమును రథసారథివై నడిపి ఇప్పుడేమిటి నక్కి నక్కి దాక్కునిచున్నావు? అదంతే. ఆ, ఆ. ఆ విషయం మీతో తర్వాత మాట్లాడతాను. ఇంతకీ మీరు వెళ్ళి కలిసారా? కలిశాను బాగి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. లోపలే ఉన్నారు. చిత్ర వాళ్ళ విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది. వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అక్కడ వాళ్ళు తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితికి కారణం చిత్రే అంటున్నారు. రావు గారు, ప్రమీల గారు, రావు గారు ఎక్కడికి వెళ్ళారు? రావు గారు, సార్, రావు గారు ప్రమీల గారు మీ దగ్గరికి ఏమైనా వచ్చారా? ఇక్కడికి రావడం ఏంటండి? అంటే నేనున్న రూమ్లో చూశానండి, అక్కడ లేరు. మీ దగ్గరికి వచ్చారేమోనని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికేం రాలేదే. ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రావు గారు, ప్రమీల గారు, చెప్పండి ప్లీజ్, నాకు చెప్పండి.
వాళ్ళు కనిపించారా? లేదండి, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు గుప్తా గారు? ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి. మేడం కనిపించారా? లేదండి, నాకు కూడా కనిపించలేదు. మేడం, మీరు ఒకసారి లోపల చెక్ చేయరా? సరే మేడం. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న వాళ్ళు, నిజం చెప్పడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు అది అర్థం కావడం లేదండి. ఏమైందన్నయ్య? అర్జెంటుగా రమ్మన్నారు. అంతా ఓకే కదా? అన్నయ్య ఏమైంది? ఎందుకు మీరేం మాట్లాడట్లేదు? వద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. చెప్పండి, ఏం జరిగింది? వినోద్కి నిజం చెప్పకండి. ఈ పెళ్లి కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్లీజ్. అన్నయ్య, వినోద్, అది చిత్రాన్ని. అదే వినోద్, 2 రోజుల్లో పెళ్ళి అనుకున్నాం కదా, కానీ షాపింగ్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కదన్నయ్య, ఇది చెప్పడానికి అంత కంగారుగా రమ్మన్నారా? అవునరా. ఫోటోషూట్లో ఉన్నామన్నయ్య. అయ్యాక నేను మీకు కాల్ చేస్తాను, అప్పుడు బయలుదేరదాం. సరే. సరే అన్నయ్య, బాయ్. అవును గుప్తా గారు, ఆయన ఎందుకు నిజాన్ని దాస్తున్నారు? మనోహరి చెప్పింది బావగారి మాట కంటే మౌనమే డేంజర్ అని. ఇప్పుడు బావగారు నా గురించి చెప్పకుండా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. సార్, లోపలంతా వెతికాను సార్, ఎక్కడా కనిపించలేదు. సరే వార్డెన్ గారు, వాళ్ళు మరోసారి మీకు కనిపించినా ఇక్కడికి వచ్చినా నాకు వెంటనే కాల్ చేయండి. సరే సార్, ఉంటాను సార్. ఏం చేస్తున్నారండి? చిత్ర గురించి పూర్తిగా తెలిసి కూడా వినోద్కి ఎందుకు చెప్పలేదు? సాక్ష్యాలు లేకుంటే నిజం కూడా నిందలా ఉంటుంది బాగి. ఏమండి, మీరు చెప్తే వినోద్ నమ్మడు అంటున్నారా? సాక్ష్యాలు అడుగుతాడా? చిత్ర గురించి చెప్పేద్దామండి. చిత్ర లాంటి అమ్మాయి వినోద్ లైఫ్లోకి వస్తుందంటే నాకు చాలా భయంగా ఉందండి. వినోద్ ప్రేమలో ఉన్నాడు బాగి. ఇప్పుడు ఎవరి మాటైనా ఒకేలా వినిపిస్తుంది. వినోద్కి నిజం చెప్పే క్షణం నా దగ్గర బలమైన సాక్ష్యం ఉండాలి. కానీ పెళ్ళికి ఇంకా 2 రోజులే ఉంది కదండి. విషయం మళ్ళీ పీటల వరకు తీసుకొని రాను బాగి. చిత్ర గురించి క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక ఆగిపోయాను. ఇప్పుడిక భయం లేదు. మొదలు తెలిసింది, అంతం కూడా తెలిసింది. నేను చూసుకుంటా. ఈ విషయం అమ్మ వాళ్ళకు కూడా చెప్పకు. అనవసరంగా కంగారు పడతారు. రావు గారు, ప్రమీల గారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అందరి ముందు నేను నిలబెడతాను. ఈ పెళ్లిని మాత్రం నేనే ఆపుతాను. సరేనా? సరే అండి. అయిపోయింది, అంతా అయిపోయింది. అమర్కి మొత్తం తెలిసిపోయింది. రేపు మాపు వినోద్కి కూడా నిజం తెలిసి నిన్ను చీ కొడతాడు. నీకు హెల్ప్ చేసినందుకు
అమర్కి నా మీద కూడా డౌట్ వచ్చేస్తుంది మను కంగారు పడుకో, బావగారికి ఇంకా ఏమీ తెలియలేదు అని నీకు చెప్పాడా? కాదు, వినోద్కి నిజం చెప్పలేదు చూసావ్, అప్పుడే అర్థమైంది బావగారికి ఏమీ తెలియదని, ఈ ముసలోళ్ళు ఆయనకేమీ చెప్పలేదని. వినోద్కి నిజం చెప్పకపోవడానికి కారణం అమర్కి నిజం తెలియకపోవడం కాదు, అమర్ దగ్గర సాక్ష్యాలు లేకపోవడం. అమర్ ఒక అడుగు వెనక్కి వేశాడంటే ఓడిపోతున్నాడని కాదు, పెద్దగా ఏదో ప్లాన్ చేయబోతున్నాడని అర్థం. అంటే బావగారికి ఇవాళతో నా మీద డౌట్ పోలేదా? లేదు, ఇంకా పెరిగింది. ఇన్ఫాక్ట్ ఆ అనుమానమే నిజమని కన్ఫర్మేషన్ కూడా అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు బావగారు మా పెళ్లి జరగనివ్వరా? నువ్వు ఇంకా పెళ్లి దగ్గరే ఉన్నావా? నువ్వు చేసిన మోసానికి కేసు పెట్టకుండా క్షమించి వదిలేస్తే అదే నీ అదృష్టం అనుకోవాలి. లేదు మను, ఇంత దూరం వచ్చింది ఇక్కడే ఆగిపోవడానికి కాదు. నేను వినోద్ని పెళ్లి చేసుకోవాలి, ఆ ఇంటి కోడలవ్వాలి. అయినా ఇదంతా జరిగింది వీళ్ల వల్లనే కదా. వీళ్ళని చంపేస్తా, సాక్ష్యం లేందే బావగారు చెప్పినా కూడా వినోద్ నమ్మడు కదా. అవసరమైతే వినోద్ని నేను మాయ చేస్తా, ముందు వీళ్ళిద్దరిని చంపేస్తా. చిత్ర 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 వదులు, చిత్ర వదులు, చిత్ర 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 వదులు. పిచ్చిదానిలాగా బిహేవ్ చేయకు. ఈ టైంలో మర్డర్ అంటే చాలా రిస్క్ చిత్ర. అమర్కి చిన్న డౌట్ వచ్చినా జీవితాంతం నువ్వు జైల్లో నుంచి బయటికి రాలేవు. ఇప్పుడు ఎలా మను? బావగారు నా పెళ్లికి అడ్డు రాకూడదంటే అసలు నేనేం చేయాలి? నేను ఓడిపోలేను మను. పెళ్లి వరకు కొంచెం జాగ్రత్తగా ఉందాం. అమర్ పక్కనే ఉంటాను కనుక అమర్కి నిజం తెలుస్తుందన్నప్పుడు తెలియకుండా జాగ్రత్త పడదాం. లేదు మను, నువ్వు చెప్పిందే నిజమైతే బావగారు సాక్ష్యాలు సమకూర్చుతుంటారు. అలాంటప్పుడు ఏం చేసైనా సరే పెళ్ళి ఆపుతారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నావా? ఏంటా నిర్ణయం? మా పెళ్లి రేపే జరిగిపోవాలి. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా అయిపోవాలి. ఒక్కసారి నేను ఆ ఇంటి మనిషి అయితే బావగారు వినోద్ కోసమైనా నిజం చెప్పకుండా ఉంటారు. డే, పిచ్చి పట్టిందా? ఎవరికీ తెలియకుండా పెళ్లి జరగడం, అది కూడా రేపే అంటున్నావు. అసలు దీనికి వినోద్ ఒప్పుకుంటాడా? నా మెళ్ళో తాళి కట్టాల్సిన టైం వచ్చే వరకు వినోద్కి కూడా తెలియాల్సిన అవసరం లేదు. హే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అవుతుంది మను, నీకు కూడా మెల్లగా అర్థమవుతుంది. చెప్పు చిత్ర. వినోద్, రేపు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చిన్న పూజ ఉంది, నాకు తోడుగా వస్తావా? వస్తాను. ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు. చెప్పకూడదా? ఎందుకు? అంటే పెళ్లికి ముందే నా చుట్టూ తెప్పించుకుంటున్నానని బాగే అనుకుని అందరికీ ఎక్కించి చెప్తుంది కదా, అందుకని. సరే, ఎవరికి చెప్పను. థ్యాంక్స్ వినోద్, బాయ్. బాయ్. పెళ్ళైన వెంటనే ఈ ముసలోళ్ళని పైకి పంపించేస్తాను మనం. అప్పుడు నా ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. జస్ట్ మిస్ గుప్తా గారు, జస్ట్ మిస్. లేదంటే ఈ పాటకి ఆ మనోహరి చిత్ర ఇద్దరు ఇంటి బయట ఉండేవాళ్ళు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. మనము యమపురికి వెళ్ళుండేవాళ్ళం. నా ఎమోషన్తో మీకేడుపేంటండి? ఏంటి చెప్పండి. ఏమి యూను లేదు, కానివ్వము. ఛ, వాళ్ళిద్దరు అలా కనిపించకుండా పోతారని నేను అస్సలు అనుకోలేదు. ఛ, ఒక్క 10 నిమిషాల ముందు ఉండుంటే చాలా బాగుండేది. అయినా పర్వాలేదులేండి, మా ఆయనకి చిత్ర కరెక్ట్ కాదని తెలిసిపోయింది కదా. ఇక అంతా ఆయనే చూసుకుంటారు. చిత్రాన్ని పెళ్లి పిట్టలు కూడా ఎక్కనివ్వరు, అంతే కదా. అంతే కదా గుప్తా గారు? అంత ఇబ్బందిగా ఉన్నారండి. వినోద చిత్రాల పెళ్లి మా ఆయన ఆపుతారు కదా.
ప్రభువుల వారు మాతో మాట్లాడు సమయం ఆసన్నమైనది. మేము వెళ్ళి మరల వచ్చేద్దాము. ఆగండి. ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నారు? తప్పించుకుంటున్నారు అంటే ఏదో తప్పు జరగబోతోంది. అదేంటో చెప్పండి.